విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. పలువురు స్టార్ బ్యాటర్లు మళ్లీ శతకాలతో మోతమోగించారు. అయితే రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ నిరాశపరిచారు. ఉత్తరాఖండ్తో మ్యాచ్లో రోహిత్ డకౌట్ అయ్యారు. తొలి ఓవర్లోనే ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ మ్యాన్ క్యాచ్ అవుట్ వెనుతిరిగాడు. ఉత్తరాఖండ్ బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా ఈ వికెట్ తీశాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్ బరిలో ఉండటంతో 10,000 మందికి పైగా అభిమానులు స్టేడియంలోకి తరలివచ్చారు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ నిరాశపరిచిన ముంబై మ్యాచ్ గెలిచింది. మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రం తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. తొలి మ్యాచ్లో సెంచరీ బాదిన కోహ్లీ తాజాగా గుజరాత్పై మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో శతకం సాధిస్తాడనే అందరూ భావించగా కోహ్లీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుట్ అయ్యారు. అయితే గుజరాత్పై అర్ధశతకంతో మరో రికార్డు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక సగటు నమోదు చేశాడు. అత్యధిక సగటుతో ఆస్ట్రేలియా మాజీ ఫినిషర్ మైఖేల్ బేవాన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును అధిగమించారు. లిస్ట్ ఏ క్రికెట్లో బేవాన్ సగటు 57.8గా ఉంటే కోహ్లీ 57.87తో అతడిని దాటేశాడు. కాగా లిస్ట్ ఏ క్రికెట్లో ఇటీవలే సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తూ అత్యల్ప మ్యాచ్లోనే 16,000 క్లబ్లో చేరారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో విజయం సాధించగా కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరోవైపు యువ క్రికెటర్ రింకు సింగ్ కూడా కివీస్తో సిరీస్కు ముందు ఫామ్లోకి వచ్చేశాడు. టీ20 ప్రపంచ కప్కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తూ చండీగఢ్పై కేవలం 56 పరుగుల్లోనే శతకం బాదాడు. రింకు సింగ్ తొలి మ్యాచ్లో హైదరాబాద్పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. తాజాగా చండీగఢ్పై 5వ స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకు సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా 106 పరుగులతో ఆఖరి వరకు నాకౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో యూపీ 227 పరుగుల తేడాతో చండీగఢ్ను చిత్తు చేసింది. ఇక కర్ణాటక ఆటగాడు దేవాదత్ పడిక్కల్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేసి అద్దరగొట్టారు. తొలి మ్యాచ్లో జార్ఖండ్పై విరోచిత శతకం బాదిన పడిక్కల్ తాజాగా కేరళ పైన దుమ్ము రేపాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ 124 పరుగులు చేయగా కర్ణాటక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ ముంబై మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముంబై ఓపెనర్ అంగక్రిష్ రఘువంశీ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ కోసం ప్రయత్నించి కింద పడడంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో రఘువంశీని స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.